हाई फ्रेंड्स अंदर जय श्री गणेश जय श्रीराम जय श्री दुर्गा माता वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन राहुल कलाकार एपिसोड नंबर 1 2024 दुर्गा माता मेकिंग అయితే చాలా వేరే లెవెల్లో నడుస్తుందండి అండ్ మనం 1 వీక్ టైం ఉంది కాబట్టి చాలా తొందర సెప్టెంబర్ 3 కే మనకు దుర్గా మాత దేవి మనకు దర్శనం ఇవ్వబోతుంది ఆ రోజు కూర్చోబెడతారు కాబట్టి సో మనకు వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా నడుస్తుంది అండ్ విగ్రహాలు కూడా దగ్గర చాలా ఉన్నాయండి 6 షేడ్ లో మొత్తం విగ్రహం అనేది కవర్ చేశాను సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సిపోతున్నాను అండ్ వేరే లెవెల్లో 2024 లో కొత్త కాన్సెప్ట్లతోటి దుర్గామాత వేకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకొని తీసుకొని వెళ్తే అంత మంచిదండి ఎందుకంటే నిజంగా నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూసి అమ్మవారిని చూడగానే తీసుకొని వెళ్ళిపోతారు అంత అద్భుతంగా ఉంది మనకు విగ్రహం కలర్ కానివ్వండి అండ్ డ్రెస్సింగ్స్ కానివ్వండి మనకు అలంకారం కానివ్వండి ఏదైనా టోటల్ ఒక విగ్రహం చూస్తే మనకు ఫిదా అంత అద్భుతంగా ఉంది ఆ అలంకారంతో కానివ్వండి ఆ కలర్ పెయింటింగ్ ఉంటున్నా కానివ్వండి ఒక వేరే లెవెల్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై శ్రీ దుర్గా మాత లెట్స్ స్టార్ట్ ద వీడియో हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम जय श्री दुर्गा माता सो मन ब्लॉग मन राहुल कलाकार इन नागोल वर्ल्ड फेमस సో ఇక్కడ చూసుకోవచ్చు మన దుర్గామాత మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా మేకింగ్ అవుతుందండి సో దీని అడ్రస్ వచ్చేసి మనకు ఉప్పల్ టు నాగుల్కి వెళ్ళే రూట్లో మన నాగుల్ మెట్రో స్టేషన్ క్రాస్ అవ్వగానే అండి పిల్లర్ నెంబర్ 8C821 ఆపోజిట్లోనే మనకు రావుల్ కళాకార్ షెడ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహాలు డీటెయిల్ తెలుసుకుందాం పదండి అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మనం రావుల్ కళాకార్ అన్న వాళ్ళది గణేష్ వచ్చేసి విగ్రహం సోల్డ్ అవుట్ అవ్వలేదు అనుకుంటా సోల్డ్ అవుట్ అండి సో సోల్డ్ అవుట్ అవ్వలేదు సో చూసుకోవచ్చు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణేశుడు అండ్ అక్కడ వచ్చేసి మనకు అది పాము పైన కూర్చున్న గణేశుడు అండి నిజంగా ఒక 2 విగ్రహాలు అయితే వేరే లెవెల్ కాకపోతే సోల్డ్ అవుట్ అవ్వలేదు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్ తెలుసుకుందాం పదండి అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉన్నానండి సైడ్కి వచ్చేసి మనకు పికాక్ అనేది ఉంది అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి శివుడు శంఖం ఊదుతున్నట్టు ఉందండి సో దీని వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారండి అమ్మవారు సో ఇదైతే ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎంట్రన్స్లోనే అండి సో 2 సింహాసనంలో సైడ్కి ఉన్న మధ్యలో వచ్చేసి బ్యాక్ డ్రాప్లో ఇందాక చూపించాం కానీ బాలాజీ ఆర్ట్స్ మోడల్ ఇది ఒక వేరే లెవెల్ అండ్ అమ్మవారు వచ్చేసి మధ్యలో కూర్చొని ఉన్నారు అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు 2 సింహాసనం పైన మధ్యలో మన అమ్మవారు అండి బ్యాక్ డ్రాప్ వచ్చేసి సన్ ఆర్ట్స్ చాలా అద్భుతంగా ఉంది 2024లో మన రావుల్ కళాకార్ అన్న ఏ విగ్రహమైన గణేశుని కానివ్వండి దుర్గమ్మతలు కానివ్వండి వేరే లెవెల్లో అయితే చూపిస్తారు సో ఇక్కడ ఇదైతే కొత్త కాన్సెప్ట్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మా సింహాసనం పైన లయన్ వచ్చేసి కింద కూర్చొని ఉన్నారండి అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు గుర్రం అటు సైడ్ గుర్రం మధ్యలో అమ్మవారి దేవి కూర్చొని ఉన్నారు సో బ్యాక్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకు చీర కానివ్వండి రియల్ చీర అండి ఇది చీరలు కానివ్వండి అండ్ మనకు అది గోల్డ్స్ కానివ్వండి మొత్తం రియల్ అవన్నీ సో మనకు ముక్కు పొడిగా కానివ్వండి టోటల్ మొత్తం రియలే అండి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు ఈ విగ్రహం వచ్చేసి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో మధ్యలో వచ్చేసి లయన్ పైన అమ్మవారు కూర్చొని ఉన్నారండి ఇటు సైడ్ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి నించుని ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బొజ్జగనిపై ముషిక వాహనం నించొని పట్టుకొని ఉన్నారండి బొజ్జ గణేశుడు ఇక్కడ వచ్చిండు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి కుమారస్వామి మనకు పికాక్ పట్టుకొని నించొని ఉన్నారండి సో ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం చిన్న కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సో చూసుకోవచ్చు అన్ని టైగర్ పైన కూర్చొని ఉన్నారు విగ్రహాలు అండి ఇవి సో టైగర్ కానివ్వండి ఇటు సైడ్ లాయన్ ఇటు సైడ్ టైగర్ ఇటు సైడ్ లాయన్ సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఒక వేరే లెవెల్ అండ్ చాలా అద్భుతంగా ఉంది విగ్రహాలు అది మాత్రం నిజంగా అన్న ఫెస్టివల్ ముందే మనం వినాయక చవితి ఫెస్టివల్ ముందే చూపిస్తుండు సో ఇది వచ్చేసి మనకు కలర్ అనేది ఒక చాలా కొత్త కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది సో ఒక వేరే లెవెల్లో ఉన్నాయండి విగ్రహాలు అయితే అండ్ గైస్ ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి మనకు చీర మన డ్రెస్ అంటే చీర ఉంటుంది అంటే చీర కలర్స్ అనేది చేంజ్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని అలంకారాలు కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయండి సో పెట్టిర్రు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా తొందరగా వేస్తారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మనకు ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం మోడల్స్ మొత్తం ఒకటే లైన్లో ఉంటాయండి మనకు అన్నకాడ సో చూసుకోవచ్చు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాకపోతే చీర డ్రెస్సెస్ అనేది చేంజ్ ఉంటుంది మనకు సో ఇక్కడ అనేది మొత్తం చూసుకోవచ్చు మనకు అండ్ లాస్ట్ ఇయర్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా కాడికి సో లాస్ట్ ఇయర్ ఎంత వైరల్ అయిందంటే ఇక్కడ మన రావుల్ కళాకార్లో ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ విగ్రహం అండి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి సూర్యుడు అమ్మవారు రథం బండి పైన వెళ్తున్నట్టు సో ఇక్కడ లయన్స్ కూడా చూసుకోవచ్చు ఇది చాలా ఫాస్ట్గా నడుస్తుంది వర్క్ అండ్ అది కూడా లాస్ట్ ఇయర్ వర్క్ విగ్రహాలు అవన్నీ
సో చూస్తే పెయింటింగ్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో, ఎందుకంటే మనకు 1 వీకే టైం ఉంది కాబట్టి చాలా తొందరగా నడుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉన్నారండి. సరస్వతీదేవి, అటు సైడ్ లక్ష్మీదేవి మాత, ఇటు సైడ్ విష్ణుదేవుడు, ఇటు సైడ్ శివుడు, మధ్యలో వచ్చేసి మనకు నాగపాము. సో నాగరాజు చూసుకోవచ్చు మనకు మధ్యలో ఉండండి అమ్మవారు ఆర్చ్ పైన. సో ఇదైతే వేరే లెవెల్, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా మేకింగ్ అవుతున్నాయి విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు అమ్మవారు. అండ్ సైడ్ సరస్వతీదేవి, అటు సైడ్ లక్ష్మీదేవి, మధ్యలో శివుడు. సో ఇక్కడ కూడా శివుడు అనేది వచ్చిందండి ఆర్చ్ పైన. సో ఇక్కడ ఫాస్ట్గా వర్క్ అనేది ఎంత తొందరగా నడుస్తుందో చూస్తారు కదా అన్న వాళ్ళు, ఎంత ఫాస్ట్గా మేకింగ్ చేస్తారో. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో డెమో వచ్చేసి మనకు చూపించాను కదా, అదే డెమో అండి ఇక్కడ మనకు. సో కంప్లీట్ అయితే అవ్వలేదు. సో సేమ్ మోడల్స్ మొత్తం ఈ లైన్లో అనేది అవే ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 3A పీసెస్ ఉన్నాయండి అవైలబుల్లో. సో చూసుకోవచ్చు మనకు ఇది ఏంటంటే లాస్ట్ వినాయక చవితి ఫెస్టివల్లో శివుని గణేశుడు కాదండి, ఇప్పుడు చూపిస్తుంది చూడండి. పాము పైన అమ్మవారి దేవి కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు లయన్. సో పాము వచ్చేసి ఇటు సైడ్ వచ్చినాయండి. సో చూసుకోవచ్చు పాము ఎట్లుందో. అండ్ బ్యాక్ డ్రాప్లో అటు సైడ్ కూడా పామే వచ్చింది. అండ్ మధ్యలో వచ్చేసి అమ్మవారి దేవి కూర్చొని ఉన్నారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో పాము చూసుకోవచ్చు. సో అమ్మవారి దేవి వచ్చేసి మనకు కూర్చొని ఉన్నారండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం. అండ్ దగ్గర ఒక 10 మోడల్స్ అయితే ఉన్నాయండి నాకు తెలిసి. అండ్ చాలా అద్భుతంగా వేరే లెవెల్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క విగ్రహాలకు వేరే లెవెల్ మోడిఫికేషన్ అవుతుంది. సో ఇది ఎపిసోడ్ 1 అండి. ఇంకా ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇంకా రేపు ఎల్లుండి ఈ 1 వీక్ మొత్తం కవర్ చేస్తాను. నేను ట్రై చేస్తూనే ఉంటాను మీకోసం. సో మీరు ఎంత తొందరగా నా వీడియోని వాచ్ చేయడమే. సో ప్లీజ్ అందరు వాచ్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ఇంకొక అటు సైడ్ అవుతుంది చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఓన్లీ లయన్ పైన కూర్చొని ఉన్నారు. అండ్ వచ్చేసి మనకు టైగర్. సో ఇక్కడ లయన్ అటు టైగర్, మధ్యలో వచ్చేసి మనకు అమ్మవారి దేవి దర్శనం ఇస్తున్నట్టు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి. అండ్ అన్న వాళ్ళు మొత్తం కవర్ కప్పేసిరండి. సో ఏవి టచింగ్ అవ్వకూడదని చెప్పేసి మనకు మొత్తం కవర్ వేసేసి, సో ఇట్లా ఒక 1-2 డేస్ తర్వాత మనకు రివీల్ అయితే ఇస్తారు. చూస్తారు కదా. అండ్ ఇక్కడ ఓన్లీ లైన్ పైన కూర్చొని ఉన్న అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ విగ్రహాలు కూడా ఒక వేరే లెవెల్. సో యనమలో వచ్చేసి బుకింగ్ చేసారు అనుకుంటాను విగ్రహానికి. సో చూసుకోవచ్చు ఈ విగ్రహం బుక్ చేసారు. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇది టైగర్ వచ్చేసి చేంజ్ అయిందండి. సో అమ్మవారి మనకు ఒక వేరే అంటే పాల బండ ఉంటుంది కదండి, ఆ టైప్లో అయితే కలర్ అయితే ఉందండి. సో ఇది తొందరగా అయితే కరగదు. చూస్తారు కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నిజంగా. సాక్షాత్ అమ్మవారి దేవి వచ్చి కూర్చొని ఉన్నట్టు ఉందండి. సో చూసుకోవచ్చు మనకు. అండ్ ఇంకా లోపల నేను చూపిస్తాను. అండ్ గైస్ ఇదైతే టోటల్ మొత్తం అందులో చూపించిన విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. సో కాకపోతే తొందరగా మేకింగ్ అనేది ఇంకా చాలా పీసెస్ అన్న అయితే చాలా కాడికి చాలా ట్రై చేసి పెడతాడు. సో ఇవన్నీ అవే అండి. సో చూస్తారు కదా. అండ్ పక్క షెడ్లో కూడా అన్నదే, ఆ షెడ్లో కూడా కలర్ మేకింగ్ అయితే అవుతుంది, కలర్స్ వేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం వర్కింగ్ మొత్తం దుర్గమాత మేకింగ్ వర్క్స్ అండి. విగ్రహాలు అనేది ఏ లేవు గణేశుని విగ్రహాలు. సో చూస్తారు కదా మొత్తం మేకింగ్స్ అవే. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు రెండు లైన్స్ వచ్చేసి ఇక్కడ జాయింట్ అయిందండి. అండ్ మధ్యలో వచ్చేసి మన అమ్మవారి దేవి సింహాసనం చైర్లో కూర్చొని ఉన్నట్టు. ఇదొక కొత్త కాన్సెప్ట్. అండ్ ఇక్కడ చూస్తారు కదా ప్రతి ఒక్కటి. సో ఫైనల్లీ అన్న వాళ్ళు ఆ విగ్రహం అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ దగ్గర ఒక 500-600 విగ్రహాలు అయితే మేకింగ్ అవుతున్నాయండి. అండ్ నాకు తెలిసి ఇక్కడ దగ్గర అన్నది మొత్తం 6 షెడ్స్ 6 షెడ్లు ఉన్నాయి. 6 షెడ్లో విగ్రహాలు మొత్తం చూసుకోవచ్చు మనకు అమ్మవారిది. చాలా అద్భుతంగా వేరే లెవెల్లో మేకింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ షెడ్. అండ్ ఇక్కడ మనం మొత్తం విగ్రహాలు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం వర్క్ నడుస్తుందో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయండి. సో 1 వీక్లో అన్న ఎంత తొందరగా కవర్ చేస్తారో తెలియదు. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తారు. సో అవన్నీ మొత్తం సేమ్ మోడల్స్ అండి విగ్రహాలు. సో డెమో అనేది అక్కడ చూపించాం కదా అవే యాజ్ ఇట్ ఈస్, కాకపోతే కలర్ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది.
సో గైస్ చూసిరుగా ఇది వచ్చేసి మన ఈరోజు అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై శ్రీ దుర్గామాత అండ్ అడ్వాన్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో చూస్తారు కదా ఇక్కడ అన్ని మనం ఫైనల్కి మెయిన్ రోడ్ అయితే వచ్చేసాం మెట్రో కాడికి. సో చూస్తారు కదా గైస్ ఇది వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.